హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్నవి వ్లాగ్స్. ఈరోజు ఏమంటే మా పిల్లకి గుండు చేయించేదానికి అని చెప్పి ఊరికి తీసుకెళ్తాను కనుకున్నాను. ఇంకైనా గుండు ఏ పాపకి, మా చిన్న పాప కూడా రెడీ కావాలా. ఈ పాపకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, అంటే ఎమోషన్ సరిగ్గా వెళ్తలేదు. అందుకని చెప్పి మా ఊర్లో డాక్టర్ అయితే సెట్ అవుతాడని చెప్పి తీసుకెళ్తాము. గుండు ఈ పాపకి ఎంత ఈరోజు బడికి పోయిండ్లా, బడి దొంగ బడికి పోయేసిరా, మళ్ళీ ఆ టైం అవుతుంది బడి టైము పోయేసరికి అని చెప్తే వినకుండా స్కూల్కి పోలేదు. 6కే లేసి ఈరోజు స్కూల్ లేదు, నేను పోను, మీరు ఊరికి పోతున్నారని చెప్పి పడుకునేది ముందే. నిన్న మాట్లాడుతుంటే అన్నీ వినింది కాబట్టి ఇప్పుడు మా పిల్లకైతే స్నానం చేయించాలి. నేను పునర్నవి అయితే స్నానం చేసేసినాము, ఇంకా రెడీ అవ్వాలి. మా హస్బెండ్ వేరే ఆన్ ది వే వస్తున్నారనమాట. మా అమ్మమ్మ బట్టలు వాష్ చేస్తుంది. ఈరోజే మా అమ్మమ్మ మాతో ఇక్కడ ఊరికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఉండడము ఇంకా ఊర్లోనే ఉంటుంది. ఇంక నేను ఇద్దరిని చూసుకోవాలి, ఎట్లా మేనేజ్ చేయాలి అని చెప్పి ఇప్పటి నుంచే నాకు టెన్షను. కానీ చూద్దాం, తప్పదు కదా, కన్న తర్వాత మేనేజ్ చేయాలి. పునర్నవి చిన్న పాపతో ఎట్లో అట్లా వేయచ్చు, కానీ పునర్నవితో చాలా ఇబ్బంది నాకు. ఈ అంటే డే టైం పడుకోదు, పడుకున్న వాళ్ళని లేపేదాకా వదిలిపెట్టదు, అట్లా విసిగిస్తానే ఉంటుంది. ఈ పాపను కూడా చూడండి, ఎప్పుడు ముద్దులు పెడతా, అది చేస్తా ఇది చేస్తా అని చంపుతా ఉంటుంది అనమాట, ప్రాణం తీస్తుంది. ఇదో ఇట్లే ఏదో ఒకటి చేస్తా ఉంటుంది. ఆ పాప పడుకోన్నా లేపించేస్తుంది, అరుస్తుంది, ఎగురుతుంది, ఇట్లా అన్నీ చేస్తుంది. జుట్లు అయితే అస్సలు వేసుకోదు ఈ పాప. అమ్మమ్మ ఆల్రెడీ అది వాషింగ్ చేసేసి ఆరేస్తుంది. ఇంకా నేను రెడీ అవ్వాలి. ఆల్రెడీ బట్టలు అయితే మా చిన్న పాపకి సర్దాలి, నావి పునర్నవి ఇవన్నీ సర్దేసిన. మా హస్బెండ్ వచ్చిన తర్వాత సర్దుకుంటారు. అంత టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా 40 minutes టైం ఉంది, ఆ లోపు బయలుదేరాలి. లేదంటే ఇంటికి వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోతుంది. ఇక్కడ నుంచి చాలా దూరం కాబట్టి ఇప్పుడు 10 అవుతుంది టైము. 11 కల్లా బయలుదేరాలి, 11-11:30కి. ఈవినింగ్ వెళ్ళేసరికి 6:37 అయిపోతుంది. సో ఎక్కడికెక్కడికి వెళ్తాము, ఏమేమి చేపిస్తాను చూస్తూ ఉండండి. మా పాపకి అయితే డ్రెస్ తీసుకోవాలి, దేవుడికి కూడా శారీ తీసుకోవాలి. అక్కడ వేరే వాటర్ ఫుల్ ఉన్నాయి, అక్కడ నడుచుకొని వెళ్ళి మా పిల్లని పైన పెట్టుకొని నడుచుకొని వెళ్ళి గుండు చేయించాలన్నమాట. ఇప్పుడే ఎందుకు చేపిస్తున్నా అంటే, స్కూల్కి వెళ్ళేదానికి మా పిల్ల జడలు వేసుకోవాలి అని అంటే, జుట్లు వేసుకోవాలంటే ఏడుస్తుంది, రోజు దెబ్బలు తింటుంది. అందుకని చెప్పి గుండు చేపించేస్తే ఏది ఉండదు కదా, ఎట్లా మొక్కపడి ఉంది, కట్ చేపిద్దామన్నా మొక్కపడి చేసుకుంటే ఎంటుకలు కట్ చేయించకూడదంట. సో అందుకే గుండు చేపించేసి తర్వాత కావాలంటే చిన్నగా కట్ చేయించేయచ్చు అని గుండు చేపించేసన్నా. ఈ పాపకు వేరే మోషన్ ప్రాబ్లం అయింది, ఒక 8 days నుంచి ఇబ్బంది పడుతుంది. సో మా ఊర్లో చూపిద్దాము, అడ్జస్ట్ అవుతుంది. పునర్నవికి అక్కడ చూపించినామంతే ఒకసారి, తర్వాత ఆ పాప అడ్జస్ట్ అయిపోయింది. ఈ పిల్లకి అక్కడ చూపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాము. మా హస్బెండ్ ఎంత టైంకి వస్తాడో, ఎప్పుడు బయలుదేరుతాడో చూడాలి. మా హస్బెండ్ వచ్చి స్నానం చేయాలి. ఇప్పుడు ఈ పిల్లకి స్నానం చేయించి బట్టలన్నీ సర్దాలి. నేనైతే లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఐఫోన్ యూజ్ చేయాలి అని అనుకున్నా. iPhone 15 అయితే కొన్నా. ఫస్ట్ టైం అండి నేను ఐఫోన్ తీసుకోవడము, యూజ్ చేయడము. ఇంత కాస్ట్లీ ఫోన్ కొనడం కూడా లైఫ్లో అనుకూలంగా కొంటానని కూడా అదైతే కొన్నా. ఇప్పుడు ఆ సెల్తోనే వీడియో అయితే తీస్తున్నా. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆ ఫోన్కి ఈ ఫోన్ అయితే ఫ్రీ ఇచ్చినారనమాట. ఇది పూర్వికలో అయితే తీసుకున్న ఆఫర్ ఉందని చెప్పి వెళ్ళంటే తీసుకొని వచ్చినాము. యా ఊరు రాదమ్మల్దే? మీ ఊరు? శాంతమ్మల ఊరు ఏదంట? నిన్నపల్లి అదే అదే. ఇన్ని రోజులు మా అమ్మమ్మ స్నానం చేయించింది, రేపు నుంచి ఇంకా వచ్చిన తర్వాత నేనే స్నానం చేయించాలి. ఎట్లుంటుందో ఏమో యుద్ధం ఈ తలకాయ నొప్పితో. మెయిన్ పునర్నవి తలకాయ నొప్పితో భయం. రేయి అమ్మ కావాలంటే అటు నుంచి తెచ్చిస్తారు. రేయి అమ్మ కావాలి కదా నైనా. శాంతం దగ్గర ఉండిపోతావాడా? అమ్ముక్క నాని అందరూ ఉంటారు, ఆడుకోవచ్చు. ఉండిపోతావు పూజారిపల్లిలో? ఉండవా? ఏమి బాగుంది కదా ఊరు. మీ ఊరు అది? ఈ పాపని ఏమంటుంది శాంతమ్మ? ఈ పాపని, చిన్న పాపని
ఏమనింది? ఏమంటుంది? మొన్న రాత్రి ఏమనా? అనొచ్చా అట్లా? అనొచ్చా? ఏమనిందంట పాపని? చెల్లి నీకు, చెల్లి నీకు. మేమైతే రెడీ, ఇప్పుడు బయలుదేరాలి. ఏ పునార్, మా పునార్ లాస్ట్ ఎంటుకల్లో. రేపు గుండు కదా, చిన్న బిడ్డ. మంచి పని అయింది. శాంతమ్మ ఇప్పుడు పోతున్నాం. యాటికి? యాటికంటే యాటికి పోతున్నావు? నువ్వు చెప్పమ్మా. నిమ్మలపల్లికి. నిమ్మలపల్లికి ఎందుకు? ఎందుకంటే పోతున్నాం. ఎందుకంటే పోతున్నాం. 11:40 అయింది. ఇప్పుడు వెనకాల సీట్లో మా అమ్మమ్మ చిన్న పాపను ఆడ పడుకోబెట్టింది. మా అమ్మమ్మ చూసుకుంటుంది. పునాన్నవి నేను ఈడు కూర్చుంటాం. మా పాప అయితే ఇప్పుడు చిన్న లేసేసింది. చిన్నవాడు ఎవరు బిడ్డవాడు? నీ బిడ్డ. ఏమంటుంది నిన్ను? ఏమంటుంది నైనా? చెల్లి నువ్వు అంటావు. ఆ పాప నిన్ను ఏమంటుంది? అక్క అందా? మళ్ళీ పునవి అంటది. అంటానవే అంటదా? మీ బడికి పిలుచుకోతావా? నీ ఫ్రెండ్ పేరు ఏం పేరు? లక్షిత. నీ చెల్లెలి పేరు, నీ ఫ్రెండ్ పేరు, నీ బల్లో నీ ఫ్రెండ్ పేరు ఏం పేరు స్కూల్లో? నేను ఆ బడికి వచ్చేది నీతో పాటే. ధృతి. ఎవరు పిలుచుకా సార్ ఆ పాపం బడికి? నిన్ను మమ్మ పప్ప పిలుచుకున్నాడా? ఎలా? డ్యూటీ. ఓయమ్మా, అన్నీ తెలుసు. ఇంకే ఎట్లా ఇవ్వగల నీకు? ఎట్లా? దాని పేరు లేదా? దాని పేరే నా ఏం పేరు? దాని పేరు నాకు తెలియదు. నువ్వు చెప్పు. ఎట్లా అడిగేది దాన్ని? కావాలంట. అట్లంటే ముద్దు కదా. చిక్కుకు పోతాను చూడు. మా కార్ అయితే పంచర్ అయింది. ఫస్ట్ టైం పంచర్ అవ్వడము. వేయించడానికి అని చెప్పి పంచర్ షాప్కి వచ్చినాము. స్టెప్నీ ఉండింది, మా హస్బెండ్ మార్చేసినారు. ఇప్పుడైతే పంచర్ వేయించి ఆ టైర్ మళ్ళీ వేయించాలన్నమాట. ఆ స్టెప్నీ కూడా సర్లేదు అని మా హస్బెండ్ అన్నాడు. అందుకని ఇప్పుడు పంచర్ వేయించి వేయాలి. చూడండి, కార్లో పడుకోడు కూడా వీడియోలు చూస్తుంది. చిన్న పాప పాలు తాగుతుంది. స్టెప్నీ కోసం ఇక్కడ పంచర్ వేస్తున్నారు. సో అందుకని వెయిటింగ్ అనమాట. ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూడండి. మేము ఎక్కడ వెళ్ళాము, ఏం చేయించాము అనేది. ఈ వీడియో ఎంటర్టైన్డ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.